హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసు. ఈరోజు టాపిక్ వచ్చేసి డాక్టర్ అంబేద్కర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ స్కీమ్. మీరు కులాంతర వివాహం చేసుకుంటున్నారా? మీ వయసు ఎంత ఉండాలి? ఎక్కడ అప్లై చేయాలి? ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? విధి విధానాలు ఏంటి? పిన్ టు పిన్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా వీడియో మీకు కొద్దిగా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్లో ఏపీ స్కీమ్స్ కావచ్చు, న్యూ మొబైల్స్ కావచ్చు, ఇలాంటి వీడియోలు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు వర్తబుల్ అనిపిస్తే మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఇక కంటెంట్లోకి వెళితే, కులాంతర వివాహం ద్వారా సామాజిక సమైక్యత కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ పథకం ఇది. ఇక ఈ పథకం గురించి మనంగా చెప్పుకుంటే, కులాంతర వివాహం చేసుకున్న నూతన దంపతులు ఎవరైతే ఉన్నారో, అంటే ఒకరు బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఇలా ఒకరు మాత్రం ఏ కులానికైనా చెందినవారు ఉండాలి. అలాగే మరోవైపు ఖచ్చితంగా దళిత వర్గానికి చెందినవారే ఉండాలి. అన్ని మతాలకు, అన్ని కులాలకు ఈ ప్రభుత్వం సమానత్వం ఇవ్వడం జరుగుతుంది. మరియు వారి వివాహ జీవితంలో ప్రారంభం దశలో స్థిరపడడానికి వీలుగా ఆ జంటకు ఆర్థిక ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. ఈ పథకం ముఖ్య లక్ష్యం, అసలు ఉద్దేశం ఏంటి? ఉపాధి కల్పన లేదా పేదరిక నిర్మూలన. సామాజిక న్యాయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ చైర్మన్ యొక్క విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పథకం ఒకటి ఉందని కొంతమంది ప్రజలకు తెలియదు. ఈ పథకంలో నూతన దంపతులకు 2,50,000 ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 2 వాయిదాలుగా నూతన దంపతులకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవాలంటే అర్హత ప్రమాణాలు ఏంటి? అమ్మాయికి 18 సంవత్సరాలు దాటి 19 సంవత్సరం రన్ అవుతూ ఉండాలి. అలాగే అబ్బాయికి అయితే 21 సంవత్సరం దాటి 22వ సంవత్సరం రన్ అవుతూ ఉండాలి. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ కులాంతర వివాహం చేసుకుంటారు కదా, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఎలా నిర్ణయిస్తారు? స్కూల్లో 10th కానీ, 9th కానీ, 8th కానీ, 7th కానీ ఇలా చదువుంటారు కదా, వాళ్ళు స్కూల్ టీసీ లేదా 10th మేమో ఎంతకైనా తక్కువ చదువు ఉంటే ఖచ్చితంగా ఆ స్కూల్లో వాళ్ళు చదివిన టీసీ కానీ ఏదైనా ఉంటే దాన్ని బట్టి వాళ్ళ వయసు నిర్ధారించడం జరుగుతుంది. ఇది మీరు మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా ఏజ్ అనేది మీరు చూసుకోండి. ఈ వయసు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. మీరు కులాంతర వివాహం చేసుకుంటారు కదా, అటు అమ్మాయి వైపు కావచ్చు, ఇటు అబ్బాయి వైపు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు ఒక్కరైనా ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఖచ్చితంగా 3 వ్యక్తులు ఉండాలి. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు సాక్షాత్రం పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా మీ బంధువులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన వ్యక్తులు కావచ్చు, ఖచ్చితంగా సాక్షాత్రం పెట్టడానికి ఆ పర్సన్స్ ఉండాలి. మీరు కులాంతర వివాహం చేసుకుంటారు కదా, 10 రోజులు ఆగండి. అది కూడా ఇద్దరి కుటుంబాలు నిర్ణయం లేకుండా పెళ్లి చేసుకోండి. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అవి మీరు ఆలోచించి మాత్రమే మ్యారేజ్ చేసుకోండి. మీ వివాహం అనేది చెల్లుబాటు అయ్యే విధంగా మరియు హిందూ వివాహ చట్టం 1995 ప్రకారం మీ మ్యారేజ్ అనేది సక్రమంగా జరిగి ఉండాలి. ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎలా అప్లై చేసుకోవాలి? మీకు ఒక 10 days 15 days తర్వాత పెళ్ళి అవుతున్నా, లేదా 1 సంవత్సరం లోపు పెళ్ళి ఉన్నా, కొద్ది రోజుల క్రితం పెళ్ళి ఉన్నా ఎలా అప్లై చేసుకోవాలి? వీటన్నిటికీ ఒకటే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే కొంచెం కొన్ని డాక్యుమెంట్స్ రూపంలో చేంజ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాని యాస్టీజ్గా ఇలానే ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పథకం కులాంతర వివాహాలు ప్రోత్సహించాలని ప్రతిపాదనను ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సభ్యులు లేదా శాసనసభ్యులు లేదా జిల్లా కలెక్టర్ లేదా రాష్ట్ర యూటీ ప్రభుత్వం లేదా జిల్లా మెజిస్ట్రేట్ లేదా జిల్లా డిప్యూటీ కమిషనర్ లేదా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అక్కడున్న అధికారులు కావచ్చు, లేకుంటే ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళకి చెప్పండి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పండి అక్కడున్న అధికారులకి. అప్పుడు అక్కడున్న అధికారులు మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేదా మీ నివసిస్తున్న ప్రాంతం లోకలా, నాన్ లోకలా అని వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్. మీరు వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్ తీసుకోవాలి, ఎక్కడ సమర్పించాలి? ముందుగా వాళ్ళిద్దరిని వేరు కులాలని చూస్తారు, అంటే స్థానికులా కాదా అని. ఇద్దరి ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, అలాగే క్యాష్ టు ఇన్కమ్, వాళ్ళు గతంలో కానీ మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు, అలాగే మ్యారేజ్ ఫొటోస్, ఓబీసీ లేదా ఎస్టీ లేదా డిఎన్సి లేదా ఓసీ జనరల్ ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాలి. అలాగే అబ్బాయి 3 ఫోటోలు, అమ్మాయి 3 ఫోటోలు ఉండాలి. దానితో పాటు మీతో కూడా 3 సాక్షుల్ని, అలాగే ఒక లాయర్ని తీసుకెళ్ళాలి. అలాగే లాయర్ గారు వచ్చేసి అఫిడవిట్ తయారు చేయాలి, అంటే నోటరీ తయారు చేయాలి.
ఇరువురి పెళ్లి ఇద్దరికీ సమ్మతమే. అంటే అమ్మాయి వచ్చేసి అబ్బాయిని ఇష్టపడుతుంది, అబ్బాయి వచ్చేసి అమ్మాయిని ఇష్టపడుతున్నారు అని ఇరు వర్గాల సమ్మతం తెలియాలి. ఆ నోటరీలో మెన్షన్ చేయాలి. వీటన్నిటిని అటాచ్ చేసి వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ అనేది జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఈ లిస్టులో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులో అధికారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అబ్బాయి తరపున అమ్మాయి తరపున కావచ్చు, ముగ్గురు వస్తారు కదా, వాళ్ళు అఫిడవిట్లో కావచ్చు, లేకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళ అప్లికేషన్లో కావచ్చు, ఖచ్చితంగా సిగ్నేచర్ చేయాలి. వాళ్ళనేది ఈ కులాంతర వివాహం చేసుకున్నారు కదా, వాళ్ళ అప్లికేషన్ వచ్చేసి అక్కడ అంటించడం జరుగుతుంది. అలాగే మరొకటి వచ్చేసి మండల ఆఫీసులో, మరొకటి వచ్చేసి గ్రామ పంచాయతీ ఆఫీసులో అంటించడం జరుగుతుంది. మీతో పాటు సాక్ష్యం పెడతారు కదా, ముగ్గురు లేదా అంతకన్నా. ఆ మ్యారేజ్ కావాలంటే నెల రోజుల తర్వాత రమ్మంటారు. వాళ్ళకి పెళ్లి కాకముందు ఎవరైతే సాక్షి సంతకాలు పెట్టేదానికి వెళ్తారో పెళ్లి రోజు కూడా ఆ ముగ్గురే వెళ్ళాలి. ఈ ముగ్గురు సాక్షి సంతకాలు పెట్టేవాళ్ళు, అలాగే అబ్బాయి అమ్మాయి మొత్తం కలిసి 5 మంది అవుతారు. వాళ్ళు చెప్పిన టయానికి ఆ 5గురు ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉండాలి. అలాగే సాక్షి సంతకం పెట్టిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయినట్టు నిర్ధారించడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు మ్యారేజ్ అయినట్టు ఒక సర్టిఫికేట్ కావచ్చు, వాళ్ళకి మ్యారేజ్ అయినట్టు ఒక డాక్యుమెంట్స్ ఇస్తారు. అప్పుడు మీకు అనేది కులాంతర వివాహం స్పెషల్ మ్యారేజ్ అయినట్లే. మీరనేది ఒకవేళ దొంగచాటుగా పెళ్లి చేసుకున్నా, ఆర్ఎస్ మధ్యలో పెళ్లి చేసుకున్నా, వారు ఎట్లా అంటే సంవత్సరంలోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అది మీ సేవ కావచ్చు, ఏదైనా నెట్ సెంటర్లో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీకు జరిగిన మ్యారేజ్ వాళ్ళకి క్లారిటీగా చెప్పినట్లయితే మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ మీరు 2-3 నెలలైనా కూడా ఇలా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక మీకు అనేది మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చింది, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మీకు మనీ ఎలా వస్తాయి, కులాంతర వివాహం చేసుకుంటారు కదా, వాళ్ళనేది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. వాళ్ళు బ్యాంక్ బుక్ జెరాక్స్, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్, ఇంకా మిగతా డాక్యుమెంట్స్ ఒక సెట్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మీ కలెక్టర్ ఆఫీసులో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అధికారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము స్పెషల్ మ్యారేజ్ స్కీమ్ కింద ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాము, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల మేము ఎటువంటి బెనిఫిట్స్ పొందలేదు సార్, డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ద్వారా మేము బెనిఫిట్స్ పొందాలనుకుంటున్నామని వాళ్ళకి చెప్పాలి. మీరు అనేది వాళ్ళు మీకు అనేది ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 1కి 10 సార్లు చూసి నీట్గా ప్రాపర్గా అప్లై చేసుకోండి. ఆ తర్వాత మనలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆ డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత గ్రామ కార్యదర్శి ఎంక్వైరీ చేసి ఇతనికి మ్యారేజ్ అయిందా, లేకపోతే ఆమెకు మ్యారేజ్ అయిందా, ఇది ఫస్ట్ మ్యారేజ్ అయినా, వాళ్ళ సంవత్సరం ఆదాయం ఎంత ఉంది, ఖచ్చితంగా మీ సంవత్సరం ఆదాయం అనేది 5 లక్షలకి మించకూడదు. అవును ఇద్దరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు అని నిర్ధారించడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళా కలెక్టర్ ఆఫీస్కి ఆ అప్లికేషన్ వెళ్ళడం జరుగుతుంది. అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత వారికి మొత్తం కలిసి 2,50,000 రావడం జరుగుతుంది. అది కూడా 2 దఫాలుగా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకనేది. ఫస్ట్ అమౌంట్ వచ్చేసి 1,25,000 డీడీ రూపంలో ఇద్దరి పేరుపై అమౌంట్ అనేది వాళ్ళు బ్యాంకు ఖాతాలో వేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఎలా ఉన్నారు అని మిగతా అమౌంట్ అంటే 1,25,000 ఫౌండేషన్లో స్థిరంగా డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాత 3 లేదా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ ఫౌండేషన్ ద్వారా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, వాళ్ళకి మిగతా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. హిందూ వివాహ చట్టం 1995 కాకుండా వేరే మ్యారేజ్ చేయబడిన సందర్భంలో ఆ జంట ప్రత్యేక ధృవీకరణ పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ మ్యారేజ్ చేసుకుంటారు కదా, వాళ్ళకనేది ఈ పథకం వర్తించదు. వివాహం జరిగిన 1 సంవత్సరం లోపల ఈ స్కీమ్ వర్తిస్తుంది, లేకపోతే వివాహం చేసుకోవాలన్నా ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇది ఫ్రెండ్స్ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నేను మీతో నా స్టైల్లో షేర్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ పథకం ద్వారా కొత్తగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ స్కీము డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా మీరు లబ్ధి పొందవచ్చని ఈ వీడియో షేర్ చేయడం జరిగింది మీతో. నా వీడియోలో మీకు జెన్యూన్ అండ్ హానెస్ట్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. మీకు వర్తబుల్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి.
చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ద్వారా ఏదైనా డౌట్ ఉన్నా లేదా ఏమైనా నేను మిస్ చేస్తున్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఇలాంటి మంచి మంచి టెక్ వీడియోస్ కోసం నా ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతుండండి. మీ అందరిలో మీ వాసు. థ్యాంక్ యూ. జై హింద్.